మళ్ళీ స్టార్ట్ అయింది. ఏం కావాలి? 2 మిర్రర్స్ కావాలి. ఎంత షేప్ ఉండాలి మరి? ఇదొక షేపు, ఇదొక షేపు. ఈ మిర్రర్స్ కావాలి. తీసుకున్న తర్వాత ఆ రెండింటిని ఇటు ఎడ్జ్కి ఒకటి, ఇటు ఎడ్జ్కి ఒకటి ఫిక్స్ చేసుకోవాలి. టేప్ ద్వారా ఫిక్స్ చేసుకోవాలి. అయితే చూడండి, ఇంకొక ఇక్కడ ఒక మిర్రర్కి ఏం చేయాలి? బ్యాక్ సైడ్ ఏముంటుంది అన్న? కలర్ ఉంటుంది. ఆ కలర్ని ఏం చేయాలి? స్క్రాచ్ చేయాలి. మిర్రర్స్ బ్యాక్ సైడ్ ఉంది కదా, బ్యాక్ సైడ్ ఏముంది? బ్యాక్ సైడ్ కలర్ ఉంది కదా, ఆ కలర్ను గీకి స్క్రాచ్ చేయాలి. మొత్తం ఇట్లా కలర్ ఉంటుంది కదా బ్యాక్ సైడ్. అయితే ఒక సైడు స్క్రాచ్ చేయాలి. ఎందుకు? మనం లోపలికి చూడడానికి. మనం ఒక సైడ్ నుంచి చూడాలి కదా. చూడాలంటే ఏం చేయాలి? స్క్రాచ్ చేస్తే మనకు అటు సైడ్ ఉన్నది లోపల కనిపిస్తుంది. స్క్రాచ్ చేసింది ఒక సైడు, స్క్రాచ్ చేయని మిర్రర్ ఒక సైడు టేప్ ద్వారా అతికించాలి. లిడ్ అంటే ఇది మూత. లిడ్ మీద ఏం చేయాలి మరి? హోల్స్ చేయాలి. ఎందుకు? మనకు లైట్ కావాలి కదా, లైట్ కావాలి. ఈ హోల్స్ నుంచి లిడ్కి ఏం చేయాలి? హోల్స్ చేయాలి. ఎందుకోసము? ఫర్ లైట్. ఇంకేం కావాలి? 4 స్మాల్ ఫ్లవర్స్ తీసుకోవాలి. 5 to 10, ఒక 10, 8 to 10 స్మాల్ ఫ్లవర్స్. తీసుకోవాలి. అదేనా? 8 to 10 స్మాల్ ఫ్లవర్స్ తీసుకోవాలి. స్మాల్ ఫ్లవర్స్ తీసుకో. మాట్లాడదు. సిట్రైట్ ఏంటి? తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇది తయారైందా? అయింది. ఇప్పుడు ఇందులో ఏం చేయాలి? ఈ మూత ముయ్యక ముందే ఇలా ఫ్లవర్స్ వేసుకోవాలి. సరే, ఈ మూత ఓపెన్ చేసినట్టు ఉండాలి. ఇది లేదు కానీ ఓపెన్ చేయాలి. మూత ఉంటుంది కదా, చెప్పులను తీయడానికి మూత మూసి తెరుతుంటాం కదా, అట్లా లేదు ఇక్కడ. యాక్చువల్గా దీన్ని కట్ చేసేనా, ఇది అసలు తయారు చేసే విధానం ఇది కాదు. ఇప్పుడు మూత ఉండాలి యాక్చువల్లీ. ఓకేనా? అప్పుడు ఇలా ఒక 8 to 10 ఫ్లవర్స్ వేసుకుంటాం. ఫ్లవర్స్ వేసిన తర్వాత ఏం జరుగుతుంది? ఇక్కడ ఒక మిర్రర్. ఏంటిది? ఇది ఇక్కడ చెప్పండి. ఇది మిర్రర్ 1, 2. ఇది మిర్రర్ 2. ఇదేంటి మరి? లిడ్, మూత. ఈ మూతకు అక్కడక్కడ ఏం చేసినాం? హోల్స్. స్క్రాచ్ కాదు, హోల్స్. ఏం చేసినాం? హోల్స్ పెట్టి. ఇదేంటి? లిడ్. ఇదేంటి? హోల్స్ ఎందుకు? లైట్ అనేది లోపలికి పోవాలి కదా. హోల్స్ ద్వారా లైట్ ఏమవుతుంది? లోపలికి. ఇందులో ఏమేయాలి మరి? ఫ్లవర్స్ వేయాలి. ఇందులో ఏమేయాలి? ఫ్లవర్స్ వేయాలి. ఫ్లవర్స్ వేసినాం. మరి ఏమైతుంది? ఈ బాటమ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక మిర్రర్కు స్క్రాచ్ చేయాలి. లైట్ ఇలా చూడడానికి, మనం చూడాలి. ఎక్కడి నుంచి చూడాలి? మనం మిర్రర్ 1 నుంచి మనము చూడాలి. ఇది మిర్రర్ 1. ఇక్కడ మన కన్నుతోటి
కన్నుతోటి కన్నుతోటి చూడాలి. చూస్తాం. కన్నుతోటి కన్ను గుడ్డ ఇచ్చాడు. కన్నుతోటి మనం ఈ రోల్ నుంచి చూస్తాం. చూస్తే ఏమా కనిపిస్తుంది అంటే ఈ మిర్రర్ ఈ ఫ్లవర్స్ అనేది ఈ మిర్రర్ లో ఇమేజ్ ఏర్పడుతుంది కదా. ఈ ఫ్లవర్స్ అన్ని ఈ మిర్రర్ లో కనిపిస్తాయి ఒకటి. మళ్ళీ ఈ ఫ్లవర్స్ అన్ని ఈ మిర్రర్ లో ఇమేజ్ పడుతుంది. ఈ ఫ్లవర్స్ ఈ ఇమేజ్ ఈ మిర్రర్ లో పడ్డ ఈ ఫ్లవర్ ఇమేజెస్ అన్ని మళ్ళీ ఈ మిర్రర్ లో కూడా కనిపిస్తుంది. ఈ ఫ్లవర్ ఇమేజెస్ దీంట్లో పడతాయి, ఫ్లవర్ ఇమేజెస్ అన్ని దీంట్లో పడతాయి. ఇప్పుడు అద్దం ముందర నిలబడ్డప్పుడు మనం ఈ మిర్రర్ మనమే నిలబడ్డాం అనుకుంటాం. ఈ మిర్రర్ వైపు తిరిగితే ఈ మిర్రర్లో మనం కనిపించామా? కనిపిస్తాం. ఈ మిర్రర్లో కనిపించామా? ఫ్లవర్స్ కూడా అంతే. ఈ మిర్రర్లో కనిపిస్తాయి ఇవన్నీ, మళ్ళీ ఈ మిర్రర్లో కనిపిస్తాయి. ఈ మిర్రర్లో కనిపించే ఫ్లవర్స్ కూడా మళ్ళీ అన్ని రిఫ్లెక్ట్ అయ్యి ఈ మిర్రర్లో కనిపిస్తాయి. అట్లా మనం ఒక 10 ఫ్లవర్స్ తీసుకుంటే అది రిఫ్లెక్ట్ అయ్యి ఒక 30 ఫ్లవర్స్ లాగా కనిపిస్తాయి. ఎందుకు? రిఫ్లెక్టెడ్ ఇమేజెస్, రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ వల్ల ఇమేజెస్ అనేది మల్టిప్లై అవుతుంది. ఇమేజెస్ ఏమవుతుంది? ఇమేజెస్ మల్టిప్లై అవుతుంది. అవి చాలా ఒక ఫ్లవర్ గార్డెన్ లాగా ఫ్లవర్ గార్డెన్ లాగా మనకు కనిపిస్తుంది. చూడండి ఇక్కడ ఉంది కదా, దాన్ని చూస్తే నిన్న అప్పుడు ఆ ఫ్లవర్స్ అన్ని ఎండిపోయినాయి యాక్చువల్గా ముద్దగడ్డి. ఓకే, ఇది గార్డెన్ బాక్స్. వాట్ ఈస్ దిస్? గార్డెన్ బాక్స్. గార్డెన్ బాక్స్. ఏ గార్డెన్ అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ చూడండి, అర్థమైంది. ఇదే సూత్రం, ఏం లేదు, ఇదే ప్రిన్సిపల్ మీద స్వీట్స్ ఎక్కువ ఉపయోగపడేటట్టు చేయడం. మొన్న చెప్పిన స్వీట్ షాప్ ఆయన మల్టిపుల్ మిర్రర్స్ వాడి మల్టిపుల్ ఇమేజెస్ పడేటట్టు చేసి ఆయన స్వీట్ షాప్లో చాలా స్వీట్లు ఉన్నట్టు కూర్చోండి అలా షాపులలో ఇలా మిర్రర్స్ వాడి స్వీట్ షాపులలో షాప్స్లలో చాలా పెద్దగా ఉన్న భావనను కలిగిస్తాయి. చిన్నగా ఉన్న ప్లేస్ అయినా కూడా అది చాలా పెద్దగా ఇంకా చాలా దూరం ఉన్నట్టుగా అనిపిస్తుంది. వాస్తవంగా అంత ఉండదు. షాప్ ఇంతే ఉంటుంది. ఇక్కడ మిర్రర్ పెడతాడు, ఈ మిర్రర్ వాళ్ళ షాప్ అంత ఇప్పుడు ఉన్నట్టు అనిపిస్తుంది. దీనికి డబల్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఇంత పెద్ద షాపా, ఇంత ఎన్ని స్వీట్లు ఉన్నాయా? బేకరీలలో స్వీట్ షాపులలో ఈ మిర్రర్స్ వాడి అలా భ్రమను కలిగిస్తారు మన కస్టమర్స్. ఓకేనా?
ఇది గార్డెన్ బాక్స్. నెక్స్ట్ Next. మిస్టర్ Yes, sir. Yes, sir. మేక్ యువర్ Make your ఓన్ own career. కెలిడోస్కోప్ యాక్టివిటీ 11 చదువు. Make your యాక్టివిటీ 11 ra. 9.10 activity Take their mirror. Strip of the same size. Tie this strip with rubber band to from a triangular cube as shown in figure number 17. While activity 11 ఇక్కడ క్వశ్చన్ రాసుకోండి. ఇది గార్డెన్ బాక్స్ మీద క్వశ్చన్ రాసుకోండి. హౌ డు వి అర్థమైంది కదా? నేను 50 చెప్పిండు ఇది అర్థమైంది కదా? క్వశ్చన్ చూడండి. హౌ డు వి క్వశ్చన్ నెంబర్ ఎంత? 46 హౌ డు వి సీ how do we can see how do we can see a small area as big garden. A small area as big garden. As big flower garden. Question చదవండి. how do we can see small area big flower garden నేను అండర్లైన్ చేసినట్టు చదవాలి. మరి చిన్న ఏరియా ఈ చిన్న ఏరియాను మనం ఇలా నుంచి చూస్తే పెద్ద ఫ్లవర్ గార్డెన్ లాగా కనిపిస్తుంది. ఎందుకు పెద్ద ఫ్లవర్ గార్డెన్ లాగా కనిపిస్తుంది? ఎందుకు? ఎందుకంటే ఆన్సర్ ఎందుకంటే సుశాంత్ చదువు ఆన్సర్ పెట్టుకోండి. లేకపోతే ఇక్కడ క్వశ్చన్ ఆల్రెడీ ఉంది. వై డస్ the small area look like ఏ వ్యాస్ట్ గార్డెన్? అదే క్వశ్చన్, ఇదే సేమ్. నేను రాసిన క్వశ్చన్ వై డు
హౌ డు ఈ క్వశ్చన్ ఉన్న ఇది సేమ్ క్వశ్చన్. ఇది రాసుకునే లేదు, ఇది రాసుకునే క్వశ్చన్ చదవమ్మా మళ్ళా. వై డస్ Why does the small area స్మాల్ ఏరియా అంటే ఏంటి? చిన్న గల్లీ చిన్న స్థలము. స్మాల్ ఏరియా స్మాల్ ఏరియా like look like a Vast Vast. ఆన్సర్ పెట్టుకోండి. ద లైట్ the light which enters enters the box falls on the flowers gets reflected and travels in all directions. నెక్స్ట్ అండర్లైన్ చేసుకోవాలంత ఆన్సర్. ద రేస్ The rays పెన్నుతోనే which fall The rays on the mirror back to the Opposite. opposite mirror. This This process process happens happens again and again due to due to this multiple reflection. We can see that small area has a big garden. ఏమంటాడు? లైట్ అనేది ఇందులో నుంచి పడుతుంది కదా. లైట్ అనేది కూర్చోండి. లైట్ అనేది హోల్స్ నుంచి లోపల చూడండి. లైట్ అనేది హోల్స్ నుంచి లోపల పడ్డది. ఈ లైట్ అనేది ఫ్లవర్స్ మీద పడ్డది. ఫ్లవర్స్ మీద పడి మిర్రర్ మీద పడ్డది. పడుతుంది మిర్రర్ మీద పడుతుంది. పడి మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి ఈ నుంచి రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ ఈ మిర్రర్ మీద, ఈ మిర్రర్ నుంచి రిఫ్లెక్ట్ అయ్యి ఈ మిర్రర్ మీద, ఇలా మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ పడుకుంటూ మళ్ళీ వచ్చి మనం కన్ను ద్వారా చూస్తాం కదా. కన్నుతో చూస్తాం. చూసినప్పుడు ఇలా మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ ఏంటి? Multiple మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ వల్ల మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ వల్ల ఈ యొక్క ఫ్లవర్స్ అనేది చాలా ఉన్నట్టు కనిపిస్తుంది. అంతే. ఈ మిర్రర్ నుంచి ఇమేజెస్ ఆ మిర్రర్ మీద పడతాయి. మళ్ళీ ఆ మిర్రర్ మీద పడ్డ ఇమేజెస్ మళ్ళీ వచ్చి ఈ మిర్రర్లో పడతాయి. అప్పుడు ఇద్దరు ఎందుకు మాట్లాడుతున్నా? ఇద్దరు మాట్లాడద్దు, చెప్పేది వినాలి. విన్నావా? మంచిగా కూర్చో. మీ మధ్యలో మాట్లాడేది అది వినబడుతుంది. ఏదన్నుంటే నాతో మాట్లాడండి, ఓకేనా? మీరు మాట్లాడద్దు. డౌట్ వస్తే నన్ను అడగండి. ఈ విధంగా మల్టిపుల్ ఇమేజెస్ వల్ల ఏమవుతుంది? చిన్న ఏరియా స్మాల్ ఏరియా ఏమవుతుంది? స్మాల్ ఏరియా ఏమవుతుంది? బిగ్ ఏరియా లాగా కనిపిస్తుంది. బిగ్ ఏరియా లాగా కనిపిస్తుంది. మనం వేసిన ఫ్లవర్స్ చాలా ఫ్లవర్స్ లాగా కనిపిస్తాయి. కొన్ని ఫ్లవర్స్ చాలా ఫ్లవర్స్ లాగా కనిపిస్తాయి. సో ఇది కారణం. అన్నిటి కారణం ఏంటి మరి? మల్టిపుల్ రిఫ్లెక్షన్ ఆఫ్ ఇమేజెస్. మల్టిపుల్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ and images.
డ్యూ టు మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ లైట్ and images. నెక్స్ట్ కెలిడియోస్కోప్. Telescope. ఇది కూడా మళ్ళీ తయారు చేయడం. ఒక టాప్ చేసుకోండి, చొంక తీసుకోండి, అర్థమైందా? పేపర్ తీసుకోండి.